హలో అండి, నమస్తే. బాగున్నారు అందరూ? నా పేరు కింగ్ సతీష్. సో ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సో రోజులాగే ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో కొత్తగా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ ని అందరూ రెగ్యులర్ గా చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనం వీడియోలోకి వెళ్దాం. 2025లో షాకుల మీద షాక్ ఇచ్చిన బంగారం వెండి మరి 2026లో ఎలా ఉంటుంది తెలుసుకోవాలని ఉందా? 2026లో ఊహించని స్థాయికి బంగారం వెండి ధరలు భారీగా పెరగడం వల్ల సామాన్యులు వీటిని కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ధైర్యం చేసి కొనుగోలు చేసిన వారికి మాత్రం మంచి లాభపడ్డారు. చాలా అంటే చాలా లాభపడ్డారు. 2025లో అమాంతం పెరిగిన గోల్డ్ సిల్వర్ రేటు 2026లో కూడా అదే దూకుడిని ప్రదర్శిస్తాయా అనేది ఇప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తారు. నిజానికి 2026 ప్రారంభమై 10 రోజులు పూర్తి కావచ్చింది. ఈ మధ్యలోనే 10 గ్రాముల గోల్డ్ రేటు భారతదేశంలో 5,000 పెరిగింది. దీంతో పసిడి ధర 1,40,000 దాటేసింది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే జూన్ నాటికి గోల్డ్ రేటు 2 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు బంగారం ధరలు భారీ మొత్తంలో పెరగడం బహుశా ఇదే మొదటిసారి అని కూడా చెబుతున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు గోల్డ్ రేటు దాదాపు 140% పెరిగింది. ఇంకా వెండి ధరల విషయానికి వస్తే 2025 ప్రారంభంలో దాదాపు 90,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు 2026లో 2,75 లక్షల వద్దకు చేరింది. ఇది త్వరలో 3 లక్షల రూపాయలకు చేరే అవకాశం కూడా ఉందని అందరి అంచనా. ఇంకా బంగారం రేటు పెరగడానికి కారణాలు. భారతదేశంలో బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలా మంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపారు. అమెరికా డాలర్ విలువ కొంత తగ్గడం, అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదల మన దేశంలో కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి కారణమైంది. మన దేశంలో కూడా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో మాత్రమే కాకుండా బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా కొంత నష్టాలు రావచ్చు, కానీ బంగారం మాత్రం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందన్న కారణంగానే ఇన్వెస్టర్లు ఇటువైపు తిరుగుతున్నారు. ఇది కూడా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం. భారతదేశంలో గోల్డ్ రేట్ పెరగడానికి మరో కారణం ఏంటంటే పండగల సమయంలో బంగారం కొంటే మంచిదని చాలా మంది సెంటిమెంట్ గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోలు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిల సీజన్ కూడా బంగారు ధరలకు ఆజ్ఞం పోసినట్టే అవుతుంది. ఇంకా వెండి ధర పెరగడానికి కారణాలు ఏంటంటే వెండిని ఎలక్ట్రానిక్ వాహనాల తయారీకి, శక్తి, టెలికాం, వైద్య సాంకేతిక, బయోఫార్మా వంటి పరిశ్రమల్లో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా సౌర పలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండ్ అమాంతం పెంచడంలో సహాయపడ్డాయి. ఇది ధరలను భారీగా పెంచే అవకాశం ఉందని కూడా చెప్పబడుతున్నాయి. సో ఇక మీదట అంటే 2026, 2027లో బంగారం వెండిని ఎవరు అడ్డుకోలేరు. బంగారం సంగతి పక్కన పెట్టేద్దాం, ఈ ఇయర్ ఖచ్చితంగా 2 లక్షలు ఉండింది. కానీ వెండి అయితే 3 లక్షలు దాటిపోయి 3.5 ఆశ్చర్యపోవసం లేదు. 2027లో వెండి 5 లక్షలు ఉంటుంది, పక్కగా రాసి పెట్టుకోండి. సో మీ దగ్గర అవకాశం ఉంటే బంగారం వెండి మీద మీరు పెట్టుబడి పెట్టుకోండి. అలాగే రాగి మీద కూడా పెట్టుబడి పెట్టి 6 రెట్లకు పైగా సంపాదించారు. అదొక వీడియో నేను చేసి పెట్టాను, వీలైతే ఆ వీడియో కూడా చూడండి. సో అదండి మ్యాటర్. వీడియో డెఫినెట్ గా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.